అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించవలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మాజీ జెడ్పీటీసీ డీసీసీబీ డైరెక్టర్ మల్లిబాబు యాదవ్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్వరూప, బోయిన కుమారి, మల్లాది శిరీష, బోయిన సంగయ్య, మల్లాది మల్లయ్య, ఏనుగు మహేష్, చేతుల నాగేశ్వరరావు, మెండేన్ వెంకటేష్, గజ్జి సూరిబాబు, తుప్పాటి రవికుమార్, కన్నెబోయిన సీతారాములు, చీకటి శ్రీను, కళారెడ్డి, సత్యనారాయణ, రాజేష్, కిషోర్ రెడ్డి, బోయిన సాయి కుమార్, మోషన్ ఖాన్, వెంకటేష్ యాదవ్, ప్రతాప్ మరియు తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. పరిధిలో 2వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి ఏనుగు స్వరూప గారి హస్తం గుర్తుపై ఓటు వేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి అందరి అభిమాన నాయకురాలు అక్కతోటి మేము 2000 నుంచి తెలుగుదేశంలో పనిచేశాం. మరి అక్క అట్లనే ఒక నమ్మకం సిద్ధాంతం కోసం మరి పనిచేస్తూ ఉన్నారు. మరి మేమంతా కూడా సీనన్న నాయకత్వంలో పొంగులేటి సీనన్నను నమ్ముకొని పనిచేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు మరి నూతనంగా మున్సిపాలిటీ ఏర్పాటు కావటానికి మరి పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు మన పొంగులేటి సీనన్న చొరవ తీసుకొని మరి యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాజీవ్ గృహ క్లబ్ కావచ్చు, ఏదులాపురం మున్సిపాలిటీ కావచ్చు, మద్దలపల్లి మార్కెట్ కావచ్చు, మరి వీటన్నిటి కోసం మన పొంగులేటి సీనన్న చొరవ తీసుకొని మరి అభివృద్ధికి బాటలేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మరి ఈ మున్సిపాలిటీని రేపు భారీ ఎత్తున గెలిపించుకోవాలి. మరి అదే విధంగా ఇక్కడ ఏనుగు స్వరూప గారు, ఏనుగు మహేష్ కావచ్చు, శేఖరన్న కావచ్చు, ఇక్కడ చాలా మంది పెద్దలు సీనన్న కాడ కలుస్తూ ఉంటారు, పేర్లు అయితే తెలియదు. మరి వీళ్ళంతా కూడా మాకు పొంగులేటి సీనన్న కాడ కలిసేటువంటి వాళ్ళు. మరి ఈ రోజు మరి మహేష్ వాళ్ళ తల్లి మరి స్వరూప గారిని ఇక్కడ మనకి 2వ వార్డులో పెట్టారు. మరి సీరియల్ ఫస్ట్ లోనే హస్తం గుర్తు. మరి ఇక్కడ రాజపుర కడప విషయానికి మేము పొందడానికి చూస్తా ఉంటే చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు, సీసీ రోడ్లు కావాలని, సైడ్ రైలు కావాలని, లైటింగ్ లేదని, మరి కొన్ని గృహాలు పెచ్చలు లేసిపోయి కూలిపోతా ఉన్నాయని, ఇవన్నీ కూడా పొంగులేటి సీనన్న దృష్టిలో ఉన్నాయి. మరి ఇది అయిన తర్వాత రేపు మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత మన స్వరూప గారు కౌన్సిలర్ అయిన తర్వాత మరి కొత్తగా నూతన మున్సిపాలిటీలో మరి సమస్యలన్నీ కూడా పెట్టి మీ సమస్యలు పరిష్కరించడానికి మరి స్వర్ణకుమారకతో పాటు మేము కూడా మరి ఆ శ్రీనివాసరెడ్డి గారి దృష్టిలో పెట్టి మీ సమస్యలు పరిష్కరిస్తాం. రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి మరి ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మరి మనం గెలిపించుకొని పొంగులేటి సీనన్నకి కానుకగా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే సీనన్న అంటే మరి అన్న అంటే నేనున్నా అని మరి ఎవరికి ఆపద వచ్చినా కూడా మరి వాళ్ళ ఆపదను తన ఆపదగా భావించి మరి వాళ్ళ గడప కట్టి ఎందరినో సమస్యలను పరిష్కారం చేస్తున్నటువంటి మరి పొంగులేటి సీనన్న మరి ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇవాళ ఇతర దేశాలలో కూడా రాజకీయాల కోసం సీనన్నను పంపిస్తా ఉన్నారు. మరి అంత తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి సీనన్న ఇలా ఇల్లు లేవని చెప్తా ఉన్నారు. అందరూ కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులే మన పొంగులేటి సీనన్న కాబట్టి రేపు అత్యధిక మెజార్టీ తోటి రాజపుర కడపలలో 2వ వార్డు మరి ఏనుగు స్వరూప గారు హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, సానుభూతి పరులకు, మా అక్కలకు, మరి అందరికి కూడా ఇమాంబాయి అందరికి కూడా, సేకరణకి పెద్దలందరికీ, మరి అక్కకు అందరూ కూడా మరొకసారి మా కామేపల్లి మండలం తరఫున, ఇళ్ళ నియోజకవర్గం తరఫున, మా యొక్క యాదవ్ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై పొంగులేటి సీనన్న. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే సీనన్న నాయకత్వం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.